అసలు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు ఒక కంట్రీలో ఆల్రెడీ మనము అమెరికా చూస్తున్నాము. ఒకటే కంట్రీ అనుకుంటున్నారు మీరు. ఫ్రాన్స్, జర్మనీ, యూకే, మిగతా చైనా, ఆహ్, జపాన్, ఈ అన్ని కంట్రీస్‌లో బర్డ్ ఫ్లూ ఉంది. పెరు, హ్మ్. బ్రాజిల్, చిలీ, ఇవన్నీ కంట్రీస్‌లో బర్డ్ ఫ్లూ ఉంది. ఓకే. హ్మ్. ఆస్ట్రేలియా డిఫరెంట్ కాంటినెంట్, డిఫరెంట్ ప్లేస్, చాలా దూరం ఉంటుంది అన్నిటికి. అక్కడ కూడా బర్డ్ ఫ్లూ ఉంది. తెలంగాణలో, ఆంధ్రలో, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా అండ్ రాజస్థాన్, ఈ అన్ని అన్ని స్టేట్‌లలో కూడా వచ్చింది. స్టేట్‌లోనూ ఉంది. ఉంది. ఇది వచ్చి నెల రోజులు అవుతుంది. నెలకు హ్మ్. పైనే ఉంది. నేను నెల రోజుల కింద కూడా నేను మాట్లాడాను దీనికోసం. ఇవన్నీ కూడా వచ్చినాయి. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ ఎలా వస్తుంది? హ్మ్. అండ్ ఇప్పుడు మోర్ ఓవర్ ఆల్ ఆఫ్ సడెన్ ఎలా స్టార్ట్ అయింది ఇప్పుడు అసలు? అమెరికాలో ఉన్న పక్షులు ఉంటాయమ్మా, వలస పక్షులు. కొన్ని పక్షులు మొత్తం తిరుగుతూనే ఉంటాయి. అవునవును. వలస పక్షులు అంటాం మనం. హ్మ్. ఫ్లెమింగోస్ అంటాం. ఇప్పుడు హ్మ్. మొన్న ఫెస్టివల్ జరిగింది ఆంధ్రాలో. మీకు తెలిసి ఉంటది. హ్మ్. దానికి కూడా ఒక హైప్ క్రియేట్ చేసేసి ఫెస్టివల్ అంటే నేను ఒకటి పెట్టాను, బర్డ్ ఫ్లూ వస్తదని. హ్మ్. సో, అదేవిధంగా ఆ ఫ్లెమింగోస్ వచ్చినప్పుడు దాని రెట్టలు గానీ, లేకుంటే అది పడిపోయి చనిపోయినప్పుడు గానీ, లేకుంటే అది దగ్గరలో ఉన్న చిన్న చిన్న బర్డ్స్‌కి ఏదన్నా ఇన్ఫెక్ట్ అయినా కానీ, ఆ బర్డ్ ఇంకో బర్డ్‌కి ఇన్ఫెక్ట్ కావడం, అలా పాక్కుంటూ ఈ పౌల్ట్రీ ఫార్మ్స్‌ని ఒకేసారి హ్మ్. వేల సంఖ్యలో, ఒకటేసారి. లక్షల సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది. హ్మ్. అంటే ఇక్కడ ఏందంటే ఇప్పుడు కంటామినేటెడ్ వాటర్. మీరు ఒక్కటి సింపుల్‌గా ఆలోచించండి. ఒక బర్డ్ చనిపోయి కింద పడ్డదనుకోండి. ఒక సీ బర్డ్ గాని, వలస పక్షి. ఆ బర్డ్‌లో కొంచెం ఏరియాలో వాటర్ ఇన్ఫెక్ట్ అవుతుంది. హ్మ్. ఆ ఇన్ఫెక్ట్ అయినది ఏ ఏ ఏ పక్షి గాని తాగుతుంది, జంతువు గాని తాగినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది దానికి సోకుతుంది. ఇప్పుడు అదే ఇన్ఫెక్షన్ మనకు ఈ పౌల్ట్రీ ఫార్మ్‌లో చేరినట్టయితే, ఏదో విధంగా చేరినట్టయితే, హ్మ్. పౌల్ట్రీ బర్డ్స్ గూడా దానికి ఒకటే రకంగా అవును. ఒకటి మొత్తం ఒక ఒకటే దాంట్లో వాటర్, ఏస్తారు. ఒకటే ఫుడ్ ఇలా డైనింగ్ ఉంటాయి. ఒకటే ఉంటుంది. హ్మ్. వాటర్ ఒక్కదానికి వచ్చినా మిగతాన్నిటికొస్తుంది. హ్మ్. సో, ఇలా పాకేది. ఇంకొకటి ఎయిర్ బోర్న్ అనేది చాలా తక్కువ, కానీ ఎయిర్ బోర్న్ అనేది కూడా ఉంది. సో, దేర్ ఈస్ హై ఛాన్సెస్. దాంట్లో కూడా ముక్కులో నుంచి నీరు కారడం, మనుషులు ఒక కోల్డ్ కాఫ్ టైప్‌లో, దగ్గు ఉండదు కాబట్టి. సో, ఇమ్మీడియేట్‌గా చిన్న కోడి, చిన్న ప్రాణం, చిన్న హార్ట్, చిన్న లంగ్ పెద్దగా ఎవరు పట్టించు ఫాస్ట్‌గా డ్యామేజ్ అవుతుంది. అదే ఈ లక్షణాలను కూడా పెద్దగా ఎవరు గుర్తించలేరేమో కదా! అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో మనకు కొన్ని కోళ్ళు చనిపోతున్నాయంటే మనకు అర్థమైపోవాలి అక్కడ. హ్మ్. కానీ మనకేమైందంటే ఇక్కడ ఆంధ్రాలో చూసినట్టయితే గత 15, 20 రోజుల నుంచి ఈ ప్రాబ్లమ్ నడుస్తుంది. హ్మ్. ఈ నడిసినప్పుడు ఆ టెస్టింగ్ అనేది అక్కడ భూపాల్‌కి పంపించాల్సొస్తుంది. లేకుంటే హ్మ్. పూణేకి అక్కడి నుంచి రిజల్ట్ వచ్చి H5N1 అని అనేది తెలిసేలోగా తెలియక చాలా చాలా చనిపోయాయి. మటుకు చనిపోయాయి. ఆ! అది తెలిసుంటే ముందుగా ప్రికాషన్స్ అన్నీ గూడా తీసుకునేవాళ్ళు ఫార్మ్ అవును. వాళ్ళు. అలాంటిది జరగలేదు. ఇప్పుడు ఒక టెస్ట్‌కి 20 రోజులు టైం పట్టడం అనేది చాలా దారుణం. హ్మ్. మనకు గంటల్లో వస్తేనే చాలా అద్భుతంగా చూసుకొని ఏదో ప్రికాషన్స్ తీసుకునే విధంగా ఉంటుంది. అవును. ఇప్పుడు అంతా మొత్తం వ్యాప్తి చెందే విధంగా వెయిట్ చేసి సడెన్‌గా హ్మ్. ఇలా వచ్చిందని చెప్పేసి అనడమే బాధాకరం. సాధారణంగా ఆ వ్యాధి ఎన్ని రోజులకి వ్యాప్తి చెందుతుంది? చూడమ్మా, ఒక్క ఒక్క కోడికి మనము, కోడి గాని, మనిషి గాని, పశువులో గాని, ఏది జంతువులే గాని ఒక 2, 3 డేస్ అయితే గ్యాప్ అనేది ఉంటుంది ఇంక్యుబేషన్ పీరియడ్ బాడీలో ఎళ్ళిన హ్మ్. తర్వాత. ఆ తర్వాతనే వీక్‌నెస్, ఇవి జ్వరం రావడము, లేకుంటే ఈ కోల్డ్, కాఫ్ అన్నీ రావడం అనేది సర్వసహజంగా బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఒక టైం తీసుకున్న తర్వాత పెరిగి, ఆ తర్వాత డెత్ అనేది ఈ పశువులలో మనం చూస్తుంటాం. హ్మ్. ఒక వైరస్ మనకు బాడీలో ఎంటర్ పోయినప్పుడు ఒక 10, 100నో ఒక 1000 అనేది ఒక్కసారిగా పోతాయి. చాలా అవును. చిన్నగుంటాయి అవును. కాబట్టి. అది ఎళ్ళిన తర్వాత మల్టిప్లై అవుతాయి. ఒక్కోసారి ఎంత మల్టిప్లై, కోట్లలో మల్టిప్లై అయినప్పుడు ఇమ్మీడియేట్‌గా సిక్ అవ్వడం జరుగుతుంది. హ్మ్. ఆ సిక్ అయిన తర్వాత నడవలేని పరిస్థితి అవంతా ఉన్న తర్వాత నెక్స్ట్ హార్ట్, లంగ్స్, ముఖ్యంగా లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిపోతాయి కరోనా టైప్‌లో. అవును. ఆ తర్వాత హార్ట్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ దానికంత చేత గాక పడిపోతారు. హ్మ్. మనిషి గూడా అంతే. అంతే గదా! పశువులు గూడా అంతే. సేమ్ దట్ థింగ్ సేమ్ ఈస్ బట్ డిఫరెన్స్ అండి.